మధు టీవీకి స్వాగతం. ఎట్టకేలకు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కింది. సుదీర్ఘ వాదనల అనంతరం సర్వోన్నత న్యాయస్థానం కవితకు బెయిల్ మంజూరు చేసింది. అయితే మంగళవారం రోజు రాత్రికి తీహార్ జైలు నుంచి కవిత రిలీజ్ కానున్నారు. కోర్టు బెయిల్ మంజూరు చేసిన వెంటనే తదుపరి పత్రాలు సమర్పించేందుకు కేటీఆర్ న్యాయవాదులతో కలిసి ఉరుకులు పరుగులు పెట్టారు. బెయిల్ ప్రక్రియను వీలైనంత పూర్తి చేసేందుకు కేటీఆర్ ఏర్పాట్లు చేశారు. సుప్రీంకోర్టు నుంచి తీహార్ జైలుకు బయలుదేరారు కేటీఆర్. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో కేటీఆర్ కారు వదిలి చెల్లి కోసం ఆటో ఎక్కారు. బెయిల్ ప్రక్రియను సాయంత్రంలోగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తయితే సాయంత్రం నాటికి కవిత విడుదల కానున్నారు. మంగళవారం కేటీఆర్, కవిత, హరీష్ రావు ఢిల్లీలోనే బస చేయనున్నారు. బుధవారం రోజున మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ కవితను అన్యాయంగా జైల్లో పెట్టారని అన్నారు న్యాయవాది మోహిత్ రావు. తమ వాదనలో న్యాయం ఉంది కనుకే కవితకు బెయిల్ వచ్చిందన్నారు. కవిత బెయిల్ను అందరూ స్వాగతించాలన్నారు బీఆర్ఎస్ నేతలు. ఛార్జ్షీట్ వేశాక కవిత జైల్లో ఉండటం సరికాదని సుప్రీంకోర్టు ఆర్డర్లో స్పష్టంగా ఉందన్నారు. కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకుని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కవిత జైలు నుండి బయటకు రాగానే తండ్రికి కాల్ చేసి భావోద్వేగానికి గురైంది. కేసీఆర్ తన కూతురి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. కవిత కూడా తన తండ్రి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని దుఃఖాన్ని అదుపు చేసుకోలేకపోయింది. కవిత అంటే కేసీఆర్ బిడ్డ మాత్రమే కాదని, ఆమె తెలంగాణ బిడ్డ అని మాజీ హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆమె మరింత బలంగా పార్టీలో పనిచేస్తారని తెలిపారు. కేసీఆర్ చెప్పినట్టే కవిత కడిగిన ముత్యంలా బయటకు వచ్చారన్నారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. కవితను హింసించి కేంద్ర ప్రభుత్వం ఏం సాధించిందని ప్రశ్నించారు. కవితక్క